Welcome everybody. See, మన ప్రీవియస్ సెషన్లో జేఈ మెయిన్ జనవరి 2019 క్వశ్చన్స్ ఫ్రమ్ సర్కిల్స్ డిస్కస్ చేసాం. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు హ్యాండిల్ క్వశ్చన్స్ ఫ్రమ్ జేఈ మెయిన్ 2019, బట్ దిస్ టైమ్ నౌ again from circles which are asked in April session papers, right? So you just follow every video of our channel and especially classes which we deal with the previous year questions, and these videos and those questions are very helpful for to score high in mains and advanced examinations, right? So you just check everything from the playlist and then follow everything, share it for your friends and your uh, in your circle for aspirants, and don't forget to subscribe for the channel. And now I am going to deal questions from circles asked in April session papers of 2019 mains. Okay. So first question: the sum of the squares of the lengths of chords intersected on the circle x square plus y square is equals to 16 by the lines x plus y is equals to n, where n is the set of all natural numbers. The question is about, so మన దగ్గర ఒక సర్కిల్ ఉంది, x square plus y square is equals to 16. This is a circle, and this circle is intersected by the line x plus y is equals to n for all n belongs to n. సో ఇక్కడ n వాల్యూ ఫిక్స్ చేయలేదు ప్రాబ్లంలో. ఈ n ప్లేస్లో ఏ న్యాచురల్ నెంబర్నైనా తీసుకోవచ్చు, అండ్ వీ నీడ్ టు చెక్ ఆల్ ద పాసిబిలిటీస్. యాక్చువల్ ఈ లైన్ అనేది ఈ సర్కిల్ని ఇప్పుడు ఇంటర్సెక్ట్ చేస్తుంటే ఫామ్ అయ్యే కార్డ్ యొక్క లెంత్ ఉంటుంది కదా, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది లెంత్స్ ఆఫ్ కార్డ్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ లెంత్స్ ఆఫ్ కార్డ్స్. అంటే మన ఆలోచన ఎవరి మీద ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెంత్ ఆఫ్ కార్డుని గురించి ఆలోచించాలి. లెంత్ ఆఫ్ కార్డు మనకు తెలిస్తే దాన్ని స్క్వేర్ చేయడం, అక్కడ ఫామ్ అయ్యే పాసిబిలిటీస్ మొత్తాన్ని సమ్ చేయడం. లెంత్ ఆఫ్ కార్డ్, స్క్వేర్ ఆఫ్ లెంత్ ఆఫ్ కార్డ్, అండ్ సమ్మేటింగ్ ఆల్ ద పాసిబుల్ స్క్వేర్స్ ఆఫ్ లెంత్స్ ఆఫ్ కార్డ్స్. దట్స్ అవర్ టాస్క్. సో సర్కిల్ ఈజ్ x square plus y square is equals to 16 and the line is x plus y is equals to 9. Okay, so what to do? For example, x square plus y square is equals to 16. Okay, so if this is the circle whose center is 0 comma 0, and if this is the line whose equation is x plus y is equals to n, so this is the length of chord. To find this length of chord, what we do? So to find the length of the chord, we use this radius of the circle is 4, as well we use this perpendicular distance from center 0 comma 0 to the line, and then from there we will get this length of chord. Okay, so center 0 comma 0 దగ్గర నుంచి ఈ x plus y is equal to n మీద ఉండే డిస్టెన్స్ని నేను సమ్ d అంటే ఇప్పుడు ఆ dని నేను కోడ్ చేయాలి. Here d is equals to distance from center to the line, so modulus of 0 plus 0 minus n divided by root of x coefficient square plus y coefficient square. So that d value is simply n by root 2 here. So ఇప్పుడు length of chord. Okay, so for suppose నేను length of chord AB అని పేరు పెడితే AB is equals to, AB is the total length which is the double of this half part. తెలుసు మనకి సెంటర్ నుంచి పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఇట్ మీట్స్ ఎట్ మిడ్ పాయింట్, కాబట్టి టోటల్ ఏబీ లెంత్ అనేది డబుల్ ఆఫ్ దిస్ హాఫ్ పార్ట్. సో 2 టైమ్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ పార్ట్ ఈస్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. సో యూజువల్గా లెంత్ ఆఫ్ కార్డ్ మన ఫార్ములా తెలుసు, 4 స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 16 మైనస్ డి ఈజ్ n బై రూట్ 2, డి స్క్వేర్ ఈజ్ n బై 2. ఓకే, దిస్ ఈజ్ లెంత్ ఆఫ్ కార్డ్. సో లెంత్ ఆఫ్ కార్డ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత స్క్వేర్ ఆఫ్ లెంత్ ఆఫ్ కార్డ్ అండ్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది లెంత్స్ ఆఫ్ కార్డ్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. వన్ థింగ్ ఇక్కడ
ఎన్ వాల్యూ మనకు తెలియదు కాబట్టి ఇలాంటి లెంత్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని పాసిబుల్ అవుతాయో మనకు తెలియదు. సో ఆ పాసిబిలిటీని ఐడెంటిఫై చేయాలంటే మనం ఏం చేయాలంటే ఈ 16-n/2ని బేస్ చేసుకుని ఎన్ యొక్క ఎన్ పాసిబిలిటీస్ని కన్ఫర్మ్ చేయాలి. అంటే ఎన్ కొన్ని రెస్ట్రిక్షన్స్ కన్ఫర్మ్ చేయాలి. సో ఎప్పుడైతే మనకి స్క్వేర్ రూట్ కనిపిస్తుందో తెలుసు మనకి ఏం తెలుసు, స్క్వేర్ రూట్ లోపల ఉండే వాల్యూ ఎప్పుడు పాజిటివ్ అవ్వాలి. సో కాబట్టి 16-n/2 పాజిటివ్ అయ్యే విధంగా ఎన్ని ఫిక్స్ చేసే ప్రయత్నం చేయాలి. ఓకే, ఫ్రమ్ దిస్ 16-n/2 ఏం చేయాలి, 16-n/2ని అది గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. సో 16-n/2 ఈజ్ గ్రేటర్ దాన్ 0. సో ఫ్రమ్ దేర్ 16 ఈజ్ గ్రేటర్ దాన్ n/2 అండ్ అక్కడ నుంచి n ఈజ్ లెస్ దాన్ 32. ఓకే n స్క్వేర్ రైట్. This is n/2, this is n²/2. Okay, n²/2. So n² is less than 32 అవుతుంది. n² is less than 32 అయితే n ఏం చెప్పాలి, n న్యాచురల్ నెంబర్ కదా, n న్యాచురల్ నెంబర్ కాబట్టి n² is less than 32 అంటే యాక్చువల్గా n is less than √32 అని. √32 వాల్యూ 5 పాయింట్ సంథింగ్ ఏగా. ఓకే, ఇట్స్ నాట్ 6, 5 కన్నా తక్కువే ఉండాలి. ఓకే, 5 పాయింట్ సంథింగ్. 5 లోపల ఉండే న్యాచురల్ నెంబర్ అంటే ద పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ n ఆర్ 1, 2, 3, 4, 5. దెర్ ఆర్ ఓన్లీ 5 పాసిబుల్ వాల్యూస్ ఫర్ n. సో ప్రతి పాసిబుల్ వాల్యూ దగ్గర కూడా మనం లెంత్ ఆఫ్ కార్డ్ ఫైండ్ అవుట్ చేసి సమ్ చేయాలంతే. ఓకే, స్క్వేర్స్ కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేయాలంటే యాజ్ పర్ దిస్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ కార్డ్స్ ఏమవుతుందంటే నా sigma n running from 1 to 5 square of this part. Square of this part ante 4 into 16 minus n²/2. ఈ క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే, 4 6 is 64 and n running from 1 to 5 కదా. సో that is equals to 64 into n running from 1 to 5 యాడ్ చేస్తే 1 plus 2 plus 3 plus and so on 5 minus 2 2's cancel చేయొచ్చు. 2 into sigma n², that means 1 square plus 2 square plus and so on plus 5 square. So that calculation is our answer. One thing, one small correction, the 64 into 1 plus and so on 5 are just 5. Okay, ఎందుకంటే ఇక్కడ 64 ఏ ఉంది. 64 n ఉంటే 64 into n బదులుగా మనం 1 2 3 4 5 యూజ్ చేసేవాడు. బట్ ఇట్ ఈస్ జస్ట్ 64 నాట్ 64n. సో 64 5 టైమ్స్ యాడ్ చేయాలి. కాబట్టి 64 plus 64 plus 64 plus 64 ఫర్ టైం 5 టైమ్స్ అంటే 64 into 5 అంతే. ఓకే, ఇక్కడ n² ఉంది కాబట్టి 1² 2² 3² 4² 5² యాడ్ చేయాలి. సో ఎట్ ద హ్యాండ్ క్యాలిక్యులేట్ చేస్తే ఫైనల్లీ అవర్ ఆన్సర్ ఫర్ ద ప్రాబ్లమ్ ఈస్ 210 అంట. ఓకే, సో సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్స్ ఎట్ ద ఎండ్ ఇస్ 210 ఇఫ్ యూ క్యాలిక్యులేట్. ఓకే, సో ప్రాబ్లమ్ సింపుల్ వే. లెంత్ ఆఫ్ కార్డ్ కనుక కూడా మనకు తెలుసు 2√r² minus d². సో n వాల్యూని ఫిక్స్ చేయడం, అక్కడ నుంచి సమ్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ n ఫైండ్ అవుట్ చేయడం అనేది యాక్చువల్ ప్రాబ్లం. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం. The tangent and normal lines at the point √3, 1 to the circle x² plus y² is equals to 4 and the x-axis forms a triangle. The area of this triangle is. Okay, so tangent line, normal line and x-axis. ఒక ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలంటే 3 లైన్స్ కావాలి కదా. సో ఈ ప్రాబ్లంలో ఇప్పుడు ఏమిస్తున్నారంటే టాంజెంట్ నార్మల్ ఎట్ ద పాయింట్, ఏ పాయింట్ దగ్గర అంట √3, 1. ఓకే, at the point √3, 1 for circle. What is the circle equation? x² plus y² is equals to 4. x² is equals to y² is equals to 4 కి ఈ పాయింట్ దగ్గర టాంజెంట్ లైన్ ఒక లైన్, నార్మల్ రెండో లైన్ అండ్ యూజువల్ x-axis is the third line and these three tangent, normal, x-axis, these three will form a triangle. ఆ ట్రయాంగిల్ ఏరియా మనకి చెప్పాలి. సో ఏం చేయొచ్చు, యూజువల్లీ x² plus y² is equals to 4. ఓకే, for that circle center is 0, 0 and radius is 2. So for suppose if this is the circle, okay, yeah, roughly I sketched it. So if this is the circle, ఈ radius 2 units ఉంటుంది. somewhere ఇక్కడ ఎక్కడ √3, 1 అనే పాయింట్ ఉంటుంది. ఇప్పుడు √3, 1 అయితే ఈ పాయింట్ దగ్గర we need to sketch tangent as well normal. Okay,
సో ఈ పాయింట్ దగ్గర టాంజెంట్ ఇలా ఉండొచ్చు. అండ్ నార్మల్ మనకు ఆల్రెడీ తెలుసు, నార్మల్ ఎనీ నార్మల్ ఫర్ ద సర్కిల్ ఎట్ ఎనీ పాయింట్ ఆల్వేస్ పాసెస్ టు ది సెంటర్ అండ్ దట్ నార్మల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ది టాంజెంట్. సో ఈ టాంజెంట్కి పర్పెండిక్యులర్గా సెంటర్ నుంచి పాస్ అయ్యేది యాక్చువల్గా నార్మల్. దిస్ ఈజ్ ది నార్మల్. ఓకే, సో నౌ దిస్ ఈజ్ ద ట్రయాంగిల్. We need to find out area of the triangle. సో ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఈ 3 పాయింట్స్తో ఫామ్ అయ్యేటువంటి ట్రయాంగిల్ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి. మార్క్ ఇట్ యాజ్ ఏ, టేక్ ఇట్ యాజ్ ఏ ఓ అండ్ దెన్ దిస్ ఈజ్ సమ్ బి అనుకుంటే ట్రయాంగిల్ ఓఏబి కావాలి మనకి. ఓకే, సో ఈ సర్కిల్కి టాంజెంట్ ఈక్వేషన్ ఈజీగా చేయొచ్చు. √3(1) for x² plus y² is equals to 4 అంటే s1 is equals to 0 మనం యూజ్ చేస్తే ఒక x ఒక yని √3(1)తో రీప్లేస్ చేయడమే. అండ్ టాంజెంట్ ఈక్వేషన్ ఏమవుతుందంటే √3x plus y minus 4 is equals to 0 is the tangent equation. So this is √3x plus y minus 4 is equals to 0. అండ్ ఈ టాంజెంట్ లైన్ అనేది x యాక్సిస్ ఇంటర్సెక్ట్ చేస్తుందంటే y 0 తీసుకోవాలి. ఎప్పుడైతే y 0 తీసుకున్నామో ఈ పాయింట్ ఏమవుతుందంటే 4/√3, 0 అవుతుంది. And again radius of the circle is given as 2. And one more thing ఏంటంటే ఎప్పుడైతే ఇది 4/√3 అయిందో ఈ ట్రయాంగిల్ వరకు మనం కనుక ఇమాజిన్ చేస్తే దిస్ ఈజ్ ఆరిజిన్ 0, 0, దిస్ ఈజ్ 4/√3, 0. అక్కడ నుంచి ఓబీ లెంత్ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఓబీ లెంత్ 4/√3 ఉంటుంది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇది √3, 1. ఈ పాయింట్ నుంచి వర్టికల్గా మనం పర్పెండిక్యులర్ డ్రా చేస్తే this vertical length is the y coordinate of this A. So what is the y coordinate of this అంటే 1. సో ఈ ట్రయాంగిల్ సంబంధించి బేస్ ఉంది, హైట్ ఉంది. సో వన్స్ బేస్ అండ్ హైట్ ఉంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ హాఫ్ బేస్ 4/√3 ఇంటూ హైట్. ఎట్ ద ఎండ్ క్యాలిక్యులేట్ చేస్తే ఏరియా ఆఫ్ ద రిక్వైర్డ్ ట్రయాంగిల్ ఈజ్ 2/√3 స్క్వేర్ యూనిట్స్. దట్ ఇస్ ద ప్రాబ్లం. ఓకే, so next problem. The tangent to the circle x² plus y² is equals to 1. Any tangent for this circle intersects the coordinate axis at the points P and Q. So then the locus of the midpoint of PQ, we need to find out the locus of the midpoint of PQ. So for the circle x² plus y² is equals to 1, any tangent, okay, any tangent for this circle, it intersects the coordinate axis. So we need a general tangent for this circle. So general point on this circle, parametric point of the circle is r cos theta, r sin theta. ఇక్కడ radius 1 ఉంది కాబట్టి r cos theta means cos theta, sin theta is a parametric general point of this circle. So given circle is this is a general point, okay. Let P, and now at P what is the tangent? At P tangent equation is, so use s1 is equals to 0, x cos theta plus y sin theta minus 1 is equals to 0. That's the tangent equation. Now ఈ tangent equation ఏం చేస్తుంది? ఈ tangent equation కోఆర్డినేట్ యాక్సెస్ని p దగ్గర q దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. సో వాట్ ఈస్ p అండ్ వాట్ ఈస్ q? ఇది x యాక్సెస్ ఇంటర్సెక్ట్ చేస్తే y 0 తీసుకోవాలి. అప్పుడు 1/cos theta, 0 అవుతుంది x. y 0 తీసుకుంటే x వాల్యూ 1/cos theta. And it intersects y-axis, and y-axis x 0. So x 0 తీసుకుంటే y value is 1/sin theta. Okay, we need to find out the locus of the midpoint of this PQ. కాబట్టి take some point alpha, beta be midpoint of PQ. Alpha, beta అనేది midpoint of PQ అని తీసుకొని we need to establish a relation in alpha and beta. So ఏం చేయొచ్చు? సో దెన్ ఆల్ఫా ఏమవుతుంది? దట్ ఇంప్లైస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 1/cos theta plus 0/2 మిడ్ పాయింట్ x1 plus x2/2. సో 1/2 cos theta. అలానే బీటా అనేది 0 plus 1/sin theta/2, 1/2 sin theta. మనం లోకస్ ఫైండ్ అవుట్ చేయాలి using alpha beta. That means theta eliminate చేసి we need to establish a relation between alpha and beta. So from this one thing is very clear. Since cos square theta plus sin square theta is 1, ఇక్కడ నుంచి cos theta 1/2 alpha. Okay, so that implies directly I am writing
cos square theta means 1 by 2 alpha square, sin square theta means 1 by 2 beta square is equals to 1. So further simplify చేయాలనుకుంటే simplify చేయడం we will get the I think so alpha square plus beta square is equals to 4 alpha square beta square. Okay, if you generalize in terms of x and y, x square plus y square is equals to 4x square y square is the required locus. Okay, next problem. Common tangent of these two circles passes through the point. We need to find out a point which lies on the common tangent of these two circles. So for two circles, common tangent equation is simply nothing but s1 minus s2 is equals to 0. s1 minus s2 is equals to 0 gives us the common tangent. Okay, so s1 and s2. So simply if we subtract, so okay, we just rewrite it like x square plus y square minus 4 is equals to 0. And then if we go for subtraction, what will happen? See, x square gets cancelled. So I am just doing second circle minus first circle. X square gets cancelled. We left with 6x plus 8y minus 24 minus of minus plus 4 means minus 20 is equals to 0. So that's the circle equation. When we divide with 2, 3x plus 4y is equals to 10. Okay, now we need to choose the option which lies on this common tangent. Okay, so yeah, when you choose this point 6 comma minus 2, 3 6 is 18 minus 4 into 2 is 8, 18 minus 8 is 10. So this point clearly lies on the common tangent of the circle. Okay, this is one simple problem asked in that April session paper. So question ఏంటంటే see, circles intersect the points P comma Q. These two circles intersect at the points P comma Q, and the points P comma Q passes through the line 4x plus 5y minus k is equals to 0. That means this line is passing through the points P comma Q. So P comma Q lies on common chord of this circle, as well P comma Q lies on this line. ఎప్పుడైనా 2 points మన దగ్గర ఉంటే 2 points అనేది ఒక్క లైన్నే డిటర్మైన్ చేయగలం. ఎనీ 2 points will generate only one line. అదే ఒకే ఒక పాయింట్ ఉంటే ఇన్ఫైనైట్ లైన్స్ ఉండొచ్చు, బట్ 2 points ఉంటే ఒకే ఒక లైన్ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ పీ కామా క్యూ అనే 2 points కామన్ కార్డ్ మీద ఉన్నాయి, ఈ లైన్ మీద ఉన్నాయని కూడా చెప్పారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే పీ కామా క్యూ పాసెస్ త్రూ దిస్ లైన్ కాబట్టి దిస్ లైన్ జస్ట్ రిప్రజెంట్స్ ది కామన్ కార్డ్. అంటే ఈ టూ సర్కిల్స్ ఒక కామన్ కార్డ్ని ఈ లైన్తో మనం కంపేర్ చేస్తే మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ కే వాల్యూ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాట్ ఈస్ ది ఈక్వేషన్ ఆఫ్ కామన్ కార్డ్ అంటే అగైన్ ఇందాక మనం కామన్ ట్యాంజెంట్ చేసినట్లుగానే s2 minus s1 is equals to 0. అయితే బిఫోర్ గోయింగ్ టు యూజ్ దట్ s2 minus s1 is equals to 0, see ఈ x square కోఎఫిషియంట్ y square కోఎఫిషియంట్ సేమ్ టూ సర్కిల్స్లో 1 ఉండే విధంగా మనం చేసుకోవాలి. ఇక్కడ 2 into x square plus y square ఉంది కాబట్టి ఇఫ్ యూ డివైడ్ సెకండ్ ఈక్వేషన్ విత్ 2, వాట్ విల్ హ్యాపెన్? సెకండ్ ఈక్వేషన్ 2తో డివైడ్ చేస్తే ఈ 2 అనేది ఇక్కడ డివిజన్ అవ్వాలి బై 2 బై 2 బై 2. సో అండ్ దెన్ 2 and 2 గెట్స్ క్యాన్సిల్ ఇది. ఇప్పుడు మనం s2 minus s1 is equals 0 అప్లై చేస్తే x square క్యాన్సిల్, y square క్యాన్సిల్, ఇక్కడ kx, ఇక్కడ 5kx. సో సబ్ట్రాక్షన్ చేస్తున్నాం కదా మనం. ఓకే, ఎనీవే అటు నుంచి ఇటు వెళ్ళొచ్చు, ఎలా ఏం చేయొచ్చు. సో అటు చేసామనుకోండి 5k minus k అంటే 4kx. నెక్స్ట్ 2y minus 3/2y, 2 minus 3/2, ఓకే 1/2 ప్లస్ y/2 అవుతుంది యాక్చువల్గా 2y minus 3y/2. And next ఇక్కడ k minus of minus plus k plus 1/2, that is the constant part, is equals to 0. సో కామన్ కార్డ్ ఏమో మనకి 4kx plus y/2 plus k plus 1/2 is equal to 0 వచ్చింది. బట్ యాజ్ గివెన్ 4x plus 5y minus k is equals to 0 ఆల్సో రిప్రజెంట్స్ ద సేమ్ లైన్. సో రెండింటిని కంపేర్ చేయాలి. సో x కోఎఫిషియంట్ 4k and 4. సో కంపేర్ చేయడం అంటే కరస్పాండింగ్ x కోఎఫిషియంట్స్ రేషియో ఈజ్ ఈక్వల్స్ టు కరస్పాండింగ్ y కోఎఫిషియంట్స్. ఓకే ఓకే యా, ఇక్కడ y కోఎఫిషియంట్ 5 ఉంది, అక్కడ 1/2 ఉంది. సో 1/2 డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ అక్కడ నుంచి k ప్లస్ 1/2 డివైడెడ్ బై మైనస్ k. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ నుంచి చెక్ చేస్తే k వాల్యూ ఏమవుతుందంటే 1/10 అవుతుంది. ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే k వాల్యూ 1/10 అవుతుంది.
సో ఈ మూడు ఒకేసారి జరగాలి. అలా జరిగేటువంటి కే దొరుకుతుందో లేదో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ కే వాల్యూ 1/2 అయింది. అదే ఈ రెండింటిని సాల్వ్ చేస్తే కే వాల్యూ 1/10, ఈ రెండింటిని సాల్వ్ చేస్తే ఏమవుతుంది? సో ఫ్రమ్ దేర్ అగైన్ 1/10 ఈజ్ ఈక్వల్స్ టు, మనం కేతో డివైడ్ చేస్తే కే బై మైనస్ కే అంటే -1 -1/2k. సో ట్రై టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ k. సో 1/2k లెఫ్ట్ సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు, and this is -1 -1/10. ఓకే, సో సాల్వ్ చేస్తే ఇది కే వాల్యూ ఇక్కడ 1/10 సాటిస్ఫై అవ్వట్లేదు కదా, ఇక్కడేమో కే వాల్యూ 1/10, అక్కడేమో కే వాల్యూ 1/10 కాదు. అంటే ఈ మొత్తాన్ని సాటిస్ఫై చేసే ఒకే కే వాల్యూ మనకు దొరకట్లేదు. దట్ ఇన్ టర్న్ రిప్రజెంట్స్ దట్ దేర్ ఎగ్జిస్ట్ నో వాల్యూ ఆఫ్ కే. ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అయ్యే విధంగా ఎట్లాంటి కే కూడా ఉండదు. ఓకే, దట్స్ ద ఆన్సర్. ఫ్రమ్ ద ఆప్షన్స్ వీ నీడ్ టు చూస్ దట్ వన్. Next problem. The line x is equals to y touches a circle at the point 1, 1. The line x is equals to y touches a circle at the point 1, 1. Okay. Now the circle also passes through the point 1, -3. Also passes through the point 1, -3. Then we need to find out the radius of the circle. సో ఈ మోడల్ ప్రాబ్లమ్స్ లాస్ట్ క్లాస్లో మనం జనవరి 2019 క్వశ్చన్స్ చేసినప్పుడు అంతకుముందు కూడా చేసాం. ఏంటి యాక్చువల్ మీనింగ్ ఏంటంటే, ఒక లైన్ ఉంది. ఏంటి ఆ లైన్? ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై. ఈ లైన్ ఖచ్చితంగా 1, 1 అనే పాయింట్ ఉంటుంది. ఈ లైన్ని ఈ 1, 1 పాయింట్ దగ్గర టచ్ చేస్తూ ఒక సర్కిల్ ఉంది. ఈ సర్కిల్ మీద ఇంకో పాయింట్ కూడా ఉంది, అండ్ దట్ పాయింట్ ఈజ్ 1, -3. మనం ఇప్పుడు సర్కిల్ ఒక రేడియస్ చెప్పాలి. సో ఒక లైన్ని ఒక సర్కిల్ ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తుంటే the general form of this circle as we discussed, s plus lambda l is equals to 0. But s ante evaru? S is the point circle with center 1, 1. అంటే s ఏమవుతుందంటే x minus 1 whole square plus y minus 1 whole square. This is s plus lambda into l is the given line. X is equals to y కాబట్టి x minus y is equals to 0. So this is the general equation for this circle. And since it passes through 1, -3, ఇక్కడ x ప్లేస్లో 1 y ప్లేస్లో -3 తీసుకుని ల్యాండా కనుక్కోవచ్చు. ఆ ల్యాండాని అగైన్ ఇందులోనే యూజ్ చేస్తే సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. అప్పటి నుంచి మనం రేడియస్ చెప్పచ్చు. x ప్లేస్లో 1 తీసుకుంటే దిస్ ఇస్ 0, y ప్లేస్లో -3 తీసుకుంటే -4² 16 ప్లస్ ల్యాండా ఇంటూ 1 minus of -3 is 4 is equals to 0. So from there we get that lambda is equals to -4. ఈ lambda is equals to -4 ఇందులో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే సర్కిల్ ఈక్వేషన్, ఆ సర్కిల్ ఈక్వేషన్కి ఈజీగా మనం రేడియస్ కనుక్కోవచ్చు యూజింగ్ రూట్ ఆఫ్ g² + f² - c. ఓకే, you just complete. Next problem. The locus of the centers of the circles which touch the circle x² + y² is equals to 1 externally also touches y-axis and lies in the first quadrant. Okay. So now the problem is we need to find out locus of the centers of a circle. Let some h, k be the locus. Now as per this problem, h, k is the center of a circle whose locus we need to find. For suppose this is the circle whose center is h, k, and we need to find the locus of h, k. As per the problem, this circle is touching y-axis. On one side, this circle is touching y-axis. On the other side, this circle is touching another circle externally, and equation of this circle is x² + y² is equals to 1. Now we need to find what? We need to find the locus of h, k. Since this circle is touching y-axis, what to say about this horizontal distance, and which is radius actually? That radius of the circle is nothing but h, because it is touching y-axis. Since circle is touching y-axis, radius is the x-coordinate of the center. If it touches x-axis, radius is the y-coordinate of the center. So here radius is h. Okay. And now since radius is h, now since if two circles touch externally, then what is the condition? Center of the circles in join చేస్తే c1 c2 is equals to r1 + r2 is the condition actually. Okay. ఈ సర్కిల్ సెంటర్ ఏమవుతుంది? 0, 0. So what is the c1 c2 means distance between these two. Distance between these two అంటే
root of h square plus k square is equals to radius of one circle is h and radius of the other circle is 1. So ఏం చేయాలి మనం ఇక్కడ నుంచి? We need to find out relation between h and h and k లోనే ఉందిగా. So options to question proceed అయితే h square plus k square is equals to h square plus 2h plus 1. So h square get cancelled. We left with k square is equals to 2h plus 1 is the required locus. దీన్ని generalize చేస్తే replace k with y. So y square is equals to h with x, 2x plus 1. That's the locus of required point. So as per the options we need to choose y is equals to root of 1 plus 2x. So angle of intersection at a point where the two circles of radius 5 centimeters and 12 centimeters intersect it is 90 degrees another, then the length of the common chord. Okay, right. So our circles 90 degrees దగ్గర intersect చేస్తూ ఉన్నాయి కాబట్టి length of common chord is 2r1 r2 by r root of r1 square plus r2 square. So అన్ని circles కుదరట్లా. The two circles are intersecting at 90 degrees. ఓకే, కాబట్టి లెంత్ ఆఫ్ కామన్ కట్ అవుతుంది. సో క్వశ్చన్లో రేడియస్లు ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా మనం సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేయొచ్చు అండ్ దాని కరస్పాండింగ్గా మనం ఆన్సర్ లొకేట్ చేయొచ్చు. ఓకే, ఏమవుతుంది ఆన్సర్? Denominator is 13, 2 5 is 10, 120 by 13 is the answer. Okay, and the next problem, a circle touching x-axis at 3, 0 and making an intercept of 8 units on the y-axis passes through the point. We need to find out a point which is on the circle. And what are the conditions? We have a circle and this circle is touching x-axis. Circle touching x-axis at 3, 0. This point is 3, 0 as given. Okay, and making an intercept of length 8 units on y-axis. Okay. Okay. See, for suppose if this is y-axis, this intercept length is 8 units. Somewhere we have center here. This circle ఇప్పుడు again passes through another point. ఆ పాయింట్ ఏంటో మనం చెప్పగలగాలి యాక్చువల్గా. ఓకే, సో ఈ ఇంటర్సెప్ట్ లెంత్ 8 యూనిట్స్ ఇచ్చారు కాబట్టి మిడ్ పాయింట్ లొకేట్ చేస్తే ఇది 4 యూనిట్స్, ఇది 4 యూనిట్స్ అవుతుంది. ఓకే, సో టచెస్ ఎట్ 3, 0 ఎక్స్ యాక్సిస్ని 3, 0 టచ్ చేస్తుంది. దిస్ ఈజ్ రేడియస్. సో ఈ పార్ట్ ఏమవుతుందో చూడాలి. సో ఇప్పుడు ఇది 3 యూనిట్స్ కాబట్టి ఇది కూడా 3 యూనిట్స్ అవుతుంది. టచింగ్ ఇది 3, ఇది 4 కాబట్టి ఇది 5 అవుతుంది. సెంటర్ 3, 4 అయ్యే ఛాన్స్ లేదు. ఈ టోటల్ ఆరిజిన్ ఇది కదా, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అంటే ఇది ఆరిజిన్. ఈ లెంత్ 3 యూనిట్సే కానీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 4 కాదు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 4. ఆరిజిన్ నుంచి ఇక్కడ దాకా 4 యూనిట్స్ అయితే సెంటర్ 3, 4. కానీ సర్కిల్ ఒక ఇంటర్సెప్ట్లో మాత్రమే 4 ఉంది. ఓకే, రేడియస్ 5 యూనిట్స్ అవుతుంది. ఇప్పుడు సెంటర్ లొకేట్ చేయాలంటే ఎట్లా? సో ఈ 3 కాబట్టి 3 యూనిట్స్ అవుతుంది, ఇది 4 అయితే ఇది 5 అవుతుంది. అంటే ఇప్పుడు రేడియస్ ఆఫ్ ద సర్కిల్ 5 కదా. ఇది సెంటర్ దగ్గర నుంచి సర్కిల్ మీద పాయింట్కి వచ్చాం. ఎప్పుడైతే ఈ రేడియస్ 5 యూనిట్స్ అయిందో సెంటర్ దగ్గర నుంచి ఎక్కడికైనా 5 యూనిట్సే కదా. అంటే నేను దీన్ని కనుక జాయిన్ చేస్తే ఇది కూడా 5 యూనిట్సే అవుతుంది. బికాజ్ దిస్ ఇస్ 5, దిస్ ఇస్ 5 రేడియస్. సో ఇప్పుడు ఈ సెంటర్ యొక్క కోఆర్డినేట్స్ని అబ్జర్వ్ చేస్తే హారిజాంటల్గా 3 యూనిట్స్, వర్టికల్గా 5 యూనిట్స్ కాబట్టి సెంటర్ 3, 5 అవుతుంది. అది మనం ఐడెంటిఫై చేయగలగాలి. సో సెంటర్ 3, 5 అయింది, రేడియస్ ఏమో 5 యూనిట్స్ ఉంది. సో ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏమో x - 3 హోల్ స్క్వేర్ ప్లస్ y - 5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 5 స్క్వేర్. సర్కిల్ ఈక్వేషన్ మన దగ్గర ఉంది. ఆప్షన్స్లో 4 పాయింట్స్ ఉన్నాయి. ఏ పాయింట్ సర్కిల్ మీద ఉంటుందో చెక్ చేయాలి. సో ఆప్షన్ టు క్వశ్చన్ ప్రొసీడ్ అయ్యి x ప్లేస్లో y ప్లేస్లో రీప్లేస్ చేస్తూ కరెక్ట్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ at the end, finally, these are the questions from JEE Main April sessions of 2019 related to circles. Okay, and that's for this class. Thank you.